చేపల పులుసు తయారు చేసుకోవడం. మిక్సీ జార్లో ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసుకుని చేపల్లో కారం, పసుపు, అలాగే గరం మసాలా, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర ధనియాల పౌడర్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, అలాగే చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ చేసిన దాంట్లోనే చేప ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జన ఉంటుంది కదా, ఆ జన కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో పైన వేసేయాలి. చూసారు కదా, చేపల పులుసు తయారైపోయింది.